అమ్మవారి యొక్క 7వ నామం చతుర్బాహు సమన్వితాయై నమః. చాలా అద్భుతమైనటువంటి నామం. మొత్తం ఇది నామానికి చాలా అర్థాలు చెప్పుకోవచ్చు. 4 చేతులతో కూడినది అని మామూలుగా అర్థం చెప్పుకుంటాం. ఇది చాలా సింపుల్, ఇది ఎవరికైనా అర్థమయ్యేదే. కానీ ఇంకా లోతుకు వెళితే మాస్టర్ గారు ఏం చెప్పారంటే, బ్రహ్మాండ గోళంలోని 4 భాగాలు, వాటి నుండి ఉద్భవించే ఖనిజ, వృక్ష, జంతు, మనుష్య జాతులు, వారి యొక్క సుషుప్తి, స్వప్న, జాగ్రత్త, తురీయావస్థలు, సూర్యగమన యొక్క భ్రాంతి చక్రంలో 4 నిర్దేశ బిందువులు, దీనిని ఎలా సమన్వయం చేసుకోవాలి? ఏమిటి అమ్మవారి యొక్క 4 చేతులు? సూర్యోదయం, మిట్ట మధ్యాహ్నం, సూర్యాస్తమయం, అర్ధరాత్రి, వీటిని సూచిస్తాయి 4 బాహువులు. అలాగే పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి స్థితులలో వ్యక్తమయ్యే మన వాంగ్మయ ప్రపంచానికి కూడా 4 బాహువులు సంకేతాలు. మళ్ళీ చతుర్విధ పురుషార్థాలు ఉన్నాయి కదా, ధర్మ, అర్థ, కామ, మోక్షాలు, దానికి సంకేతమే. చాతుర్వర్ణాలు, బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్రులు. చతురాశ్రమాలు, బ్రహ్మచర్యం, గార్హపత్యం, వానప్రస్థం, సన్యాసాశ్రమం. మళ్ళీ అంతఃకరణ చతుష్టయం ఉంది కదా, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఈ 4 బాహువుల విభజన సూచిస్తుంది. అందుకనే ఈ పైన చెప్పినటువంటి ఏదైతే ఈ 4తో కూడినటువంటి ఉన్నాయో పై విషయాలు, దానిని సమన్వయపరుచుకోవాలనే సూచన ఈ చతుర్బాహు సమన్వితాలో, సమన్విత అన్నాడు అందుకనే సమన్విత అనేటటువంటి పదంలో ఉంది. ఈ 4 చేతులలో ఏ ఏ ఆయుధాలు ధరించింది, ఎలా అందరిని ఆక్రమించి తన వశంలో పెట్టుకుందో వచ్చే నామాలో మనకు మళ్ళీ చెప్పబడుతుంది. అందుకే చెప్తారు మాస్టర్ గారు, ప్రపంచంలో విస్తరిల్లి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలనుకునేవారు, సర్వతోముఖాభివృద్ధిని కోరుకునేవారు అమ్మవారిని నామంతో గనక చతుర్బాహు సమన్వితాయే నమః అని గనక జపిస్తే తప్పకుండా వాళ్ళు పేరు ప్రఖ్యాతులు గడిస్తారట. ఇంత అద్భుతమైన రహస్యనామ స్తోత్రాలలో ఉన్న అనేక రహస్యాలను మీరు తెలుసుకోవాలి అంటే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అనేక విషయాలు తెలుసుకోగలుగుతారు. చేసుకుంటారు కదూ?